ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మైనంపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఇతిహాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆదివాసీలు ప్రకృతిని ఆరాధిస్తూ వేల ఏళ్లుగా తమ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు భాషలను కాపాడుకుంటూ వస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. లంబాడ, గోండు, కోయ, చెంచు, కొండారెడ్డి వంటి అనేక తెగల గొప్ప చరిత్రను భావితరాలకు పరిచయం చేయడమే ఇతిహాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి తెగకు ఉన్న వేషధారణ, ఆచారాలు మన రాష్ట్ర సాంస్కృతిక సంపదని కొనియాడారు. విద్యే ఆదివాసీ సమాజ అభ్యున్నతికి అతిపెద్ద బలమైన ఆయుధమని బాలునాయక్ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకుని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక కల్చరే కాదు, వెనకడికి మనలో ఆహార అలవాట్లు ఇప్పుడు మనకు అందరికీ ఆ అలవాట్లకు ఎదిగిపోతున్నాం. మేము చూసేటప్పుడు నేను మేడం అదే అనుకుంటున్నాం. మన ఆహార అలవాట్లు ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు లేకపోతే వెనకటి మనుషులు తినేటువంటి ఆహారం ఎంతో ఆరోగ్యకరమైనది. వాళ్ళు కనీసం ఎవరు కూడా 80-90 సంవత్సరాల కంటే తక్కువ బతకాలి. ఒక గోళీ వేసుకోకపోయింది మనం ఎక్కడ కూడా టాబ్లెట్. ఒకవేళ ఏమైనా వస్తే ఆ చెట్టు వేసుకునేది. కడుపులో వస్తే ఒక చెట్టు, కాలులో వస్తే ఒక చెట్టు, లేకపోతే ఒక పసరు. అంటే ఆ రకమైనటువంటి ఇవాళ ఔషధ మొక్కలు కూడా మీరు ఇక్కడ పెట్టినారు. వెనకడి మన కల్చర్లో వెనకడి ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఇవాళ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు చాలా మంది మన పిల్లలందరూ చాలా బ్రహ్మాండం అవన్నీ తింటే మేము తినలేమని చెప్పి ఆగిపోయినాం. కానీ వెనకడికి ఎప్పుడో 35 సంవత్సరాల కింద తిన్నట్టు ఆహారం మళ్ళీ కూడా తినేటువంటి మరి ఉత్సాహాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు మరి ప్రదర్శించినందుకు ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చినాయి. ఈ రోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం మన అదృష్టం ఏంటంటే విద్యాశాఖ కూడా ఆయన కానివచ్చు, గిరిజన శాఖలో మా సోదరుడు లక్ష్మణ్ గారు చూస్తున్నారు. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విద్యా విధానం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పాఠశాలలన్నింటినీ కూడా ఒక పటిష్టమైన మీకు ఏది అవసరం ఉందో ఇవాళ సీతామహాలక్ష్మి మేడం గారి సెక్రటరీ గారిని పూర్తి బాధ్యతలు మీ యొక్క రెసిడెన్స్ స్కూళ్ల పైన ఒక అధికారిని నియమించి మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేసే బాధ్యత వారి గొప్ప చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కావచ్చు, మెస్ ఛార్జెస్ కావచ్చు, రకరకాలలో బట్టలలో కావచ్చు, షూస్ కావచ్చు, అనేక రకమైనటువంటి క్వాలిటీ ద్వారా ఇవాళ ప్రభుత్వం మీకు అందజేసేటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇలా మన గిరిజనుల విద్యార్థుల పట్ల కానీ మన గిరిజనుల అభివృద్ధి పట్ల కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం మేడం చూస్తూ ఉంటుంది. చాలా మంది ఒకనాడు మన దగ్గర ఒక కలెక్టర్ చూడకపోవచ్చు. ఇవాళ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, అదేవిధంగా ఉన్నత చదువులు చదువుతున్నారు. మీలాగా ఆడపిల్లలు కూడా ఇవాళ మొన్న మా ఢిల్లీ ఆర్పిఆర్ స్కూల్లో అక్కడ ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో ముఖ్యమంత్రి గారు వారికి స్వర్ణ పథకం సాధిస్తే ముఖ్యమంత్రి గారు ఇవాళ వారికి ఆ అమ్మాయికి ఇవాళ సన్మానం చేసినారు. అంటే ఇవాళ మన ప్రాంతంలో ఉన్న ఆడపిల్ల ప్రపంచ స్థాయిలో స్పోర్ట్స్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారి కళాది. ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఒలింపిక్ లో ఈ దేశంలో ఒక్క బంగారు పథకాలు రావట్లేదు, కనీసం నా తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాలని ఒక పట్టుదలతో ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి మరి ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇవాళ మన ప్రాంతం నుంచి కూడా ఇటువంటి బిడ్డలు ఇవాళ ముందుకు వస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని అనేక మంది వాళ్ళ స్పోర్ట్స్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఏ విద్య నీకుంటే ఆ విద్యను మంచిగా రాణించే విధంగా మరి ఇక్కడ మీ ప్రిన్సిపాల్ గారు కానీ నేను అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాకు అందుతూ ఉంటాయి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్నారు. దానికి వెంటనే పరిష్కరించిన మార్గాలు కూడా చెప్తున్నాం. మీ తల్లిదండ్రులు మీ పైన అనేకమైన ఆశలు పెట్టుకోండి. మీరు బాధ్యతలు బాగా చదవాలని, వారు ఉన్నత స్థాయిలో రాణించాలని వారు రాత్రి పగలు వారు కళ్ళలు కంటున్నారు. ఆ కళను కలిగించి నిజమే బాధ్యత మీది. వాటిని ఆచరణలో మీ అందరి కొరకు రాత్రి పగలు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపాల్ గారు కావచ్చు, అందుకే మీ కొరకు వారు రాత్రి పగలు కష్టపడి చదివేటట్టు
ఉన్నారు. మీరు కూడా ఈ ఏజ్ నేనేమంటాను, అందరూ నా బిడ్డ కూడా చాలా చిన్నోళ్ళు మీరు. సో నేనేమంటున్నా అంటే 10th ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన దాకా మీ శ్రద్ధ పుస్తకం పైన ఉండాలి నా రిక్వెస్ట్. అది ఈ టీనేజ్ లోనే మనకు అనేక రకమైన సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ ఏజ్ లో మీరు మీ చదువు పట్ల తప్ప ఏ రకమైనటువంటి ఆలోచన పట్ల శ్రద్ధ పెట్టుకోండి. ఈ ఫోన్లో ఒకరు పాడైపోయినాయి. ఫోన్లో ఉందా, ఆయన ఫోన్ ఉందా? ఫోన్ లేదు కదా, మంచి పని చేస్తాడు. ఆ ఫోన్లో ఒకటి రద్దు చేస్తే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా దాంట్లో టార్చర్ ఉంది. అందుకనే మీరేదో ఇదైతే కాదు, ఆ ఫోన్లో ఉండేటువంటి సంస్కృతి తగలబడిపోయినాయి. కాబట్టి మీరు బాగా కష్టపడి చదువుకొని ఈ యొక్క ప్రాంతానికి, ఈ కాలేజీకి